మహారాజుకు జై. శ్రీ అచల ఋషిదువ్వూరమణయ్య స్వాముల వారికి జై. ప్రపంచంలో ఎందరో మహానుభావులు ఎన్నో విధాలుగా వారి యొక్క అనుభవ జ్ఞానాన్ని సమాజానికి అందించిపోతూ ఉంటారు. ఇది ఎలా వస్తుంది జ్ఞానం, అందరికీ ఎట్లా చెప్పగలుగుతున్నారు అని అంటే, ఇది మహత్తు కాదు, మాయ కాదు. మహత్తు కాదు, మాయ కాదు, శక్తులు కాదు. కాకపోతే తెలియని కొంతమంది ఏమనుకుంటుంటే ఆయన మహానుభావుడు, ఆయన మహనీయుడు, ఆయన కాడ శక్తి ఉంది, ఆయన దివ్యశక్తులు ఉన్నాయి, ఆయన జ్ఞానం అనంతమైంది, ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నాడు ఆయన అని మనం అనుకుంటాం, ఆపాదించుకుంటాం. కొంతమంది ప్రదర్శించుకునే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఈ స్థితిలో ఉన్నానంటే నేను ఎంతో ఇది చేసినా నాకు ఈ స్థితి వచ్చిందని ప్రదర్శించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది మనసులో అనుకుంటారంటే వాళ్ళ కొద్దీ వాళ్ళు ఉండేవాళ్ళు కూడా ఉంటారు. అయితే పూర్వజన్మ సుకృతమని కొంతమంది, పుట్టుకతోనే వచ్చిందని కొంతమంది ఇలా చెప్తారు. అయితే అది ఎంతమంది మిగిలిన పరిశీలన చేస్తే తెలియబడేది కాదు. ఎందువలనంటే, ఒక మనిషి పుట్టిన తర్వాత మానవ దేహం దాల్చి పుట్టిన తర్వాత తల్లి గర్భంలో నుంచి వాడికి ఏమీ తెలియదు, ఏమీ తెలియదు. అంతే. ఆకలిస్తే ఏడుస్తాడు, తాపితే పడుకుంటాడు. తర్వాత తల్లి మొదటి గురువు అయ్యి ఆ బిడ్డకు నాన్నను చూపిస్తుంది, మరి ఇంటి వాళ్ళను పరిచయం చేస్తుంది. ఇప్పుడు మీ మేనమామని, మీ పిన్నిని, మీ అత్తని, మీ జేజని, అబ్బని అన్నీ నేర్పే తల్లి. కుటుంబ సభ్యులను పరిచయం చేసే తల్లి. తినే పదార్థాలను ఇది తింటే మంచిది, ఇది శక్తిని ఇస్తుంది అని బిడ్డకు పెడితే పెట్టం వాడు దాన్ని గుర్తించి ఆ రుచి చూసి ఇది మంచిదని వాడు తెలుసుకుంటాడు. ఇంట్లో అయిపోయిన తర్వాత ఇంటి బయటికి పోతాడు. కాళ్ళు వచ్చినాక, కాళ్ళు రాని తరకు ఇంట్లో ఉంటాడు. వాడు స్వతంత్రంగా పోలేడు కదా, ఎవరిని ఎత్తుకొని పోతాడు, చూస్తాడు ప్రపంచాన్ని. అవునా కదా. అమ్మ పోతుంటే ఆటోలోనో బస్సులోనో ప్రయాణం పోతుంటే వాడు దిక్కు చూస్తాడు, అన్నీ ఆడుకోపోతున్నారు రేపు తెలియదు వాడి పాపం. తర్వాత వాడికి కొంచెం జ్ఞానం వచ్చిన తర్వాత, అంటే ఒక 5 ఏండ్లు పూర్తి అయితే అప్పుడు ఒక స్వతంత్ర జ్ఞానం వస్తుంది. 5 ఏళ్ళ వరకు స్వతంత్ర జ్ఞానం ఉండదు పిల్లోనికి. తల్లిదండ్రులు చెప్పినట్టే ఇంటా అంటారు, చూస్తూ అంటారు. మనం పూజ చేస్తాం దేవునికి, ముక్కోరా దేవునికి ముక్కో చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేస్తాం. ఆ రాముడు దేవుడు, కృష్ణుడు దేవుడు అని ఇంట్లో బొమ్మలు పెట్టుకుంటాం. పెద్దలు వచ్చే నమస్కారం చేయమన్నా, గురువు వచ్చినాడు నమస్కారం, గురువును పరిచయం చేసింది మనమే. 5వ ఏట అయిన తర్వాత విద్యాబుద్ధులు నేర్పించాలి కదా వానికి. ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా అని వాడు స్కూల్లో మనం గుడిస్తే, స్కూల్లో కనుక ఆ టీచర్లు వానికి అక్షర జ్ఞానం చేసి నేర్పిస్తూ వస్తారు. ఒక్కొక్క సంవత్సరం పోయే కొద్దీ ఆటలు పాటలు, అవునా కదా, పెరిగే కొద్దీ నేర్పిస్తూ వస్తాను. తర్వాత 1, 2, 3 తరగతులలో మన భారతదేశం కాబట్టి, తెలుగుదేశం కాబట్టి, ఈ తెలుగు రాష్ట్రంలో ఎంతోమంది కవులు ఉండాలి. పోతనామాత్యుడు, శ్రీనాథుడు, నన్నయ్య, సుమతి శతకము, వేమన శతకము, ఇలాంటివన్నీ తెలుగు పండితులు పద్యాలు చెప్పి అర్థం చెప్తారు, భావాలు చెప్తారు. అప్పుడేమయ్యా జ్ఞానం పెరిగిందా. ఉప్పు కప్పు రంబు ఒక్క పోలిక నుండు చూడ రుచుల జాడ వేరు, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ ఇనురవేమ అని చెప్పినారు పిల్లోనికి. ఏమి రాదు అర్థం, ప్రతిపదార్థం రాయరా అని చెప్తారు, పరీక్ష పెడతారు రాయమని. అప్పుడు దాంట్లో ఉప్పు కప్పురంబు ఒక్క పోయినాడు. ఉప్పు కర్పూరము చూస్తానికి ఒకలాగానే ఉంటాయి, కానీ రుచి వేరు. ఇది ఉప్పు ఒకటే సప్పగా ఉంటుంది, అవునా. అట్లనే పురుషులందు పుణ్య పురుషులు వేరు. పురుషులు అంటే మనుషులు అంతా ఒకటేనైనా వాటిల్లో పుణ్య పురుషులు వేరు, అంటే కొంచెం మహనీయులు జ్ఞానపరులు వేరు. చూస్తానికి ఇద్దరు మనుషులే,
కానీ ఆ మనిషిలో తేడా ఉంటుంది అని ఇట్లా మనకు చిన్నతనంలో చదువుకునే వాళ్ళకి ఇవన్నీ చెప్తారు. అర్థమైందా? ఇంకా పురాతనంలో పెదబాల శిక్ష ఉండింది. మరి రామాయణము, భారతము, భాగవతము ఇవన్నీ కథల రూపంలో మనకు చెప్తారు. అవునా? లేదు అమ్మో నాన్నోంత విద్యావంతులైతే, అబ్బో తాతంత విద్యావంతులైతే రాత్రిపూట పక్కల పండుగ కథలు చెప్పేవాళ్ళు. సీతారాముడు, దశరథుడు, ఇట్లా కృష్ణుడు, ఇట్లా కొన్ని కథలు చెప్పేవాళ్ళం మనం. ఆ కథలు వినేవాళ్ళము. దానివల్ల కొంచెం జ్ఞానం పెరిగింది, లోక జ్ఞానం పెరుగుతూ వచ్చింది. తర్వాత ఈ విద్యా జ్ఞానం కూడా పెరిగింది మనకు. అలాగ చదువుకుంటూ పోతూ ఉండే కొద్దీ ఒక్కొక్క సంవత్సరం పెరిగే కొద్దీ ప్రపంచ జ్ఞానం మనకు బాగా తెలుస్తుంది. ఈ ప్రపంచ జ్ఞానంతో పాటు హరికథలు, బుర్రకథలు, దేవాలయాలు, తిరునాళ్ళు, పండగలు వెళ్తామా మనం? వెళ్ళినప్పుడు ఆ దేవతలను చూస్తామా? అందులో నాస్తికులు మనకు తోడవుతారు, ఆస్తికులు తోడవుతారు, భక్తులు తోడవుతారు, వైరాగ్యులు తోడవుతారు. అవునా? దేవుడిని నమ్మేవాడు మనకు దగ్గర అవుతాడు, దేవుడిని నమ్మనోడు దగ్గర అవుతాడు. యాడ దేవుడు అంటే ఎందుకంటే ఇల్లే మాట్లాడతాడు. ఆ ఇంట్లో ఒక ఊగిసి పిల్లనో ఒక పసిపిటో చనిపోతే ఈ దేవుని ముండమయ్యా, యాడ దేవునికి కళ్ళు లేవు, పాడు లేవు, అన్యాయంగా పిల్లలు పొట్టను పెట్టుకున్నాడు, దేవునికి న్యాయం లేదు, ఇవన్నీ వింటాను కదా, చిన్నప్పటి నుంచి వింటాను కదా. మరి ఎందుకు చేశాను అన్నప్పుడు ఇవన్నీ మనం వింటాం కదా. వింటున్నప్పుడు అరే దేవుడు విషయం కొద్దీ మా అమ్మ రోజు పూజ చేయమంటారు నన్ను, ఈరోజు తిట్టింది, ఎందుకు తిట్టింది, అసలు దేవుడు అంటే ఎవడు పడిందా బీజం? ఇది అందరికీ పడదు అనుకో, పడే వాళ్ళకి పడుతుంది. పడినప్పుడు దాని గురించి వాడు కొంచెం చదువుకున్నప్పుడు ఏదైనా పుస్తకాలు దొరికితే చదువుతాడు. చరిత్ర చదివితే గొప్పవాడు ప్రహ్లాద సినిమా చూసినాడు భక్త ప్రహ్లాద, అరే భక్త ప్రహ్లాద దేవుడు బాగా కాపాడాడు కదా, మా అమ్మ ఎందుకు కాపాడని తిడుతుంది, మా ఇంట్లో మనిషి ఎందుకు కాపాడలే, ప్రహ్లాదను ఒక్కడు ఎందుకు కాపాడాడు దేవుడు, ఎన్ని క్వశ్చన్స్ వచ్చేదే కదా. ఇట్లా ఆలోచన చేసి 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 వాని మైండ్ అనేది బాగా పెరుగుతుంది, జ్ఞానపరంగా పెరుగుతుంది. అప్పుడు నిత్య వస్తు వివేకం అనేది జ్ఞానం కలుగుతుంది. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది తప్పు, ఏది ఒప్పు, దేని నమ్మాలా, దేని నమ్మకూడదు. అవునా కదా? భక్తి అంటే నమ్మకమే, భక్తి అంటే నమ్మకమే, ఇంకా వేరే ఆప్షన్ లేదు. భక్తి అంటే నమ్మకమే. నమ్మకం ఉండి ముక్కుతున్నాను అంతే. ఆయన వచ్చి నేను కాపాడని చెప్పినాడా? చెప్పడానికి ఆయన లేడు కదా. నీ నమ్మకంతో నువ్వు పూజలు చేస్తున్నావు, నీ నమ్మకంతో అన్నీ చేస్తున్నావు. అవునా కదా? భక్తి అంటే నమ్మకమే. భక్తి ఉన్నంత వరకు జ్ఞానం కలుగదు. భక్తి ఉన్నంత వరకు జ్ఞానం కలిగేదానికి అవకాశమే లేదు. భక్తి ఎప్పుడైతే పోతుందో అప్పుడు జ్ఞానం వస్తుంది. జ్ఞానం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు భక్తి పోతుంది, ఆటోమేటిక్గా పోతుంది. జ్ఞానం వచ్చిందే భక్తి ఉండదు ఇంకా. ఎందుకంటే జ్ఞానం వచ్చింది, నిత్యం అనిత్యమే తెలుస్తుంది. భగవంతుడు సర్వాంతర్యామి, ఆలోచన చేస్తాడు. దేవుడు సర్వాంతర్యామి, అంతటా ఉండేటువంటి జ్ఞానం అని కలిగినప్పుడు ఈ రాయిని ఎందుకు కోల్చాలి నేను? నా మధ్యలో భగవంతుడే కదా ఉండేది. దేహో దేవాలయో జీవో దేవోసన పెద్దలు చెప్పినారు కదా. అలాంటప్పుడు ఈ జ్ఞానం నాలో ఉంది కదా. మంచి ఏంది, చెడ్డేంది, ధర్మం ఏంది, అధర్మం ఏంది, న్యాయం ఏంది, అన్యాయం ఏంది అనే తెలుసుకునేటువంటి జ్ఞానం నాకు కలిగింది కదా. ఇక నేను రాయికి ముక్కడం దీనికి అర్థమైంది. అలా ఉంటూ అయితే సంఘానికి సమాజానికి మనం వ్యతిరేకంగా ఉండకూడదని, 10 మంది నడిచేదారులు నడచాలని మన పెద్దలు చెప్తారు. ఈ వయసులో ఉడుకురత్తం కాబట్టి దేవుడు లేడు, దేవుడు లేడు. నేను అరే దేవుని ముక్కొని పోయినా పరీక్ష రాసేటప్పుడైనా దేవుని ముక్కొని పో, ఇంటికి నిత్య స్వామిని ముక్కరా, మంచి మార్కులు వచ్చాయి అని అమ్మాయిని చెప్తే రాసేది నేనమ్మా, ఆయన కాదు. నేను చదివి రాస్తా, టీచరు నాకు మార్కులు ఇచ్చాడు. ఆయప్పకు పోయి నేను గుండెని కొట్టించుకోవాలా? ఇది ఏంది, ఇది పద్ధతేనా? విమర్శ జ్ఞానం అంటాడు. అంటే లేదు నేను తప్పు అనకూడదు, దేవుడు రా
ఎందుకంటే కొన్ని ఎలా జరుగుతాయో తెలియదు మనకు. కొన్ని విషయాలలో కొన్ని పరిస్థితులు కొన్ని విషయాలు అంతుపట్టిన విషయాలు వస్తాయి, అంతు చిక్కని విషయాలు వస్తాయి. అప్పుడు మానవుడు ఏం చేస్తాడంటే ఆలోచన చేస్తాడు, అరే ఎందుకు వచ్చింది నాకు ఈ కర్మ, ఏ జన్మలో చేసుకునే పాపము అనే స్థితిలో పడొస్తాడు. లేకపోతే ఎందుకు, ఇప్పుడు ఈ పిల్లోడు భక్తిపరుడు, మంచివాడు, మరి 10 మందికి గౌరవిస్తాడు, వినయ విజేతలు ఉన్నాయి, దుర్మార్గుడు కాదు, తాగినా ఒక రోజు పోయేవాడు కాదు, తనతో తను ఉండేవాడే. తాగి వాళ్ళని కొట్టి వీళ్ళని చేసేవాడు కాకపోయా, ఏదో బాగున్నా బాగలేకపోయినా పిలిస్తే పలుకుతాడు, ఎవరికి చెప్పినా పని చేస్తాడు, మంచివాడే. మరి అటువంటి వాడికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఈ జబ్బు వచ్చింది, ఎందుకు ఈ విధంగా ఇతను ఇట్లయినాడు అనేది ఎవరికైనా కలుగుతుంది కదా. కలిగినప్పుడు ఏమవుతున్నప్పుడు ఓహో ఏదో ఒకటి ఉంది, ఏదో ఒకటి వింత శక్తి ఉంది కదా, ఇది దేవుని మాయే కదా, ఇది దేవుని మాయే కదా అనేటువంటి ఒక ఆలోచన మనిషికి కలుగుతుంది, అవునా కదా. కాబట్టి ఆ ఆలోచన కలిగినప్పుడు వాడు ఎంతటి వాడు బెండ్ అవుతాడు. ఎందుకు, ఇది అంత చిక్కనిది, ఇది తెలియపడేది కాదు, దాని మీద ఎంతో విచారణ చేస్తే కానీ బయటపడదు. ఏది దేవుడి విషయము ఒక 2 మాటలతో బయటపడేది కాదు, ఎంతో విచారణ చేస్తే కానీ దాంట్లో వాడు బయటపడాడు మనిషి. కానీ అంత సమయం ఎందుకు లేదు విచారణ చేస్తానికి. పెద్దలు చెప్తారు, ఏదో వాడికి ప్రాప్తం లేదు, వాడు ఏ జన్మలో చేసుకునేటువంటి పూజా ఫలమో పాపమో ఈ జన్మలో జరిగింది, దాన్ని వదిలేసి నీ పని నువ్వు చేసుకోకుండా కానీ వాడు కూడా నేను దేవుని ముఖం ఉంటావా నువ్వు, చేసుకోండి, దేవుని పూజ చేసుకోండి అని పెద్దలు చెప్తారు మనకి. మనం దేవునికి పూజలు చేసుకుంటాము. ఎందుకు, ఆ దేవుడు అనే విషయం పూర్తిగా తెలియదు కాబట్టి, అవునా కదా. ఈ మహనీయులు అనే వాళ్ళందరూ కూడా ఈ యొక్క పరమార్థ తత్వంలో ముందు పరమార్థ తత్వం అంటే ఏంటో తెలుసుకోవాలి. పరమార్థ తత్వం అంటే ఏంది, అసలు మరుజన్మ ఉన్నదా, ఒకవేళ మరుజన్మ ఉంది అనుకో, ఉంటే ఈ జన్మలో ఉండేటువంటి ఏమైనా ఎత్తుకొని మనం పోతామా పోమా అది తెలుసుకోవాలి కదా, విచారణ చేసుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, ఈ జన్మలో ఎన్నెన్నో జన్మల పుణ్యఫలము ఈ జన్మ అంటున్నారు. అనంతకోటి జన్మ అని ఆత్మజ్ఞానించే లభ్యతే, ఆత్మజ్ఞానం అని ఎంత అని లభ్యతే పూర్ణభోజిత అని పెద్దలు చెప్తున్నారు. మనం ఎన్నో జన్మలు చేసుకుంటే కానీ ఈ పూజా ఫలము రాదు, మీకు ఈ ఆత్మజ్ఞానం కలగదు. ఇంకోసారి చెప్తారు, దుర్లభం త్రైమేవచ మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంగ్రహములు. ఈ దుర్లభం అంటాయి ఇవన్నీ, మానవ జన్మ రావడము, తర్వాత ఆత్మజ్ఞానం కలగడము, గురువుని చేరడము, మోక్షం కావాలని కోరుకోవడము, ఇవన్నీ కూడా సామాన్యంగా అందరికీ వచ్చేది దుర్లభం. ఎవరికో ఎన్నో జన్మల పుణ్యం చేసుకునే వాళ్ళకు మాత్రమే ఇది కలుగుతుంది అని మనకు శాస్త్రం చెప్తుంది. శాస్త్రాల్లో మనమే రాసుకున్నాం అనుకో, మన పూర్వీకులు రాసి పెట్టారు శాస్త్రాలన్నీ, దాన్ని చదువుకొని దాన్ని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. ఇంకా అప్పుడు అన్ని జన్మలలో నుంచి వచ్చేటువంటి కర్మలన్నీ కూడా మళ్ళీ మనకి జన్మలో వచ్చాయంటే అసలు నువ్వు మళ్ళీ జన్మకు వస్తున్నావా లేదా అనేది ముందు క్లారిటీ కావాలి. జన్మకు వస్తామా రామా అనే కదా, అది వస్తే ఎట్లా, రాకపోతే ఎట్లా, మరి జన్మ ఉన్నదే అనడానికి ఆధారం ఏమి, లేదనడానికి ఆధారం, రెండు చెప్పాలి మనం. మరు జన్మ ఉందంటే ఆధారం చూపించాలి, ఏదో ఒక ఆధారం చూపించాలి. కానీ మరు జన్మ ఉంది అనడానికి ఈ జన్మలో ఉండేటువంటి నేను ఈ దేహం వదిలిపెట్టిన తర్వాత నాకు ఒక రూపము కానీ, నాకు ఒక స్వతంత్రం కానీ, నాకు ఒక ఉపాధి కానీ, లేదా నేననేటువంటిది ఒక సపరేట్ కానీ లేదు కదా. ఉంటే కదా ఇది మళ్ళీ ఆడపోయి పుట్టిందన్నది.
అప్పుడు నేను వ్యక్తి కాదు, నేను వ్యష్టి కాదు, నేను సమిష్టి. నేను వ్యష్టి కాదు కదా. వ్యష్టిగా ఎప్పుడు ఉంటా? దేహం ఉన్నంతలకు ఉంటా. దేహం ఏమిటో సమిష్టిలో కలిసిపోతాను. సమిష్టిలో కలిసిపోతా నేను. నాకు అప్పుడు ఉపాధి లేదు. నన్ను నువ్వు ఎంత తరనా కనపడేది కాదు. అర్థమైందా? అది సపరేట్గా ఒకసారి పోయి దాచుకొని కొన్నాళ్ళు ఉండి ఆ పదార్థం మళ్ళా వచ్చి నీ గర్భంలోకి వచ్చేది అనేది ఇది మాయ, ఇది వచ్చి మాటలు. అట్లా రావడానికి అవకాశం లేదు. ఎందువల్లంటే నీ నుంచి వేరే ఏదైతే అవుతుందో అది సపరేట్గా లేదు. ఈ అనంత విశ్వంలో కలిసిపోయింది. ఎప్పుడైతే నీ దేహాన్ని వదిలిపోయిందో ఆ చైతన్యము అనంత చైతన్యంలో కలిసిపోయింది. పూర్ణమద్వయం అఖండ చైతన్య స్వరూపంలో అది ఉంది. ఇంకోటి ఏమంటారంటే, ఇంకా కొంతమంది మహనీయులు చెప్తారు, కలిసిపోయిందని చెప్పడానికి అవకాశం లేదురా. అందులో నువ్వు వచ్చినావు, దేహం వచ్చింది, ఈ దేహం పోయింది, అది అట్లే, అది రాలే పోలే. అది నీ దేహంలోకి రాలే, మరి నీ దేహం నుంచి పోలే, అది ఎప్పటికీ అట్లే ఉంది. అందులోనే నువ్వు వచ్చినావు, నువ్వు పోయినావు అని చెప్తుంది. సంబంధం లేదు. ఇంకా కొంతమంది చెప్తారంటే, నేను పుట్టినా అంటాడావే, ఏడ పుట్టినావు, ఎప్పుడు పుట్టినావు? ఎప్పుడు పుట్టినావు అంటే మీ అమ్మ కడుపులో నువ్వు పుట్టినా అనుకున్నావు, అవునా? అంటే మీ అమ్మ కడుపులో పుట్టకముందు నువ్వు లేవా? మీ అమ్మ కడుపులోకి రాకముందు నువ్వు లేవా? మీ నాయన కడుపులోనే, అవునా కదా? మీ నాయన కడుపులోకి రాకముందు ఆడుండవు, ఆహారంలో ఉన్నావు. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నాడు. నువ్వు ఆహారంలో ఉన్నావు. ఆహారం కన్నా ముందే అన్నావు ధాన్యంలో ఉండవు. ధాన్యం కన్నా ముందే అన్నావు భూమిలో ఉండవు. భూమి కన్నా ముందే అన్నావు జలములో ఉండవు. జలం కన్నా ముందే అన్నావు అగ్నిలో ఉండవు. అగ్ని కన్నా ముందే అన్నావు వాయువులో ఉండవు. వాయువు కన్నా ముందే అన్నావు ఆకాశంలో ఉండవు. ఆకాశానికి కన్నా ముందే అన్నావు తన్మాత్రలో ఉండవు. తన్మాత్ర కన్నా ముందు అహంకారం, అహములో ఉండవు. అహం కన్నా ముందు అవ్యక్తంలో ఉండవు. అవ్యక్తం నుండి మహత్తులో ఉండవు, అవునా కదా? దానికన్నా ముందు బ్రహ్మములో ఉండవు. బ్రహ్మం ఎక్కడ ఉంది? అఖిలమంత ఈ బ్రహ్మము, బ్రహ్మం అఖిలం. అఖిలమంత బ్రహ్మము, బ్రహ్మం అఖిలం, అవునా కదా? సర్వం బ్రహ్మస్వరూపమా, నీ స్వరూపమే. దానికి వేదం చెప్పింది. ఇవన్నీ విచారం చేస్తే పెద్దలు ఆనాడు చెప్పాడు, అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. అహం బ్రహ్మస్మి అంటే నేనే బ్రహ్మము. అయమాత్మ బ్రహ్మ, నాలో ఉండే ఆత్మస్వరూపం బ్రహ్మస్వరూపమే, వేరు కాదు. ప్రజ్ఞానం బ్రహ్మ, జ్ఞానమే బ్రహ్మము. ఈ ప్రజ్ఞ ఉంది, అది బ్రహ్మము. తత్వమసి, తత్ అనగా అది, త్వం అనగా నేను, అసి అనగా అయి ఉన్నాను. భగవద్గీత మొత్తము 18 అధ్యాయాలలో మొట్టమొదటి 6 అధ్యాయాలు త్వం గురించి చెప్పినాయి. త్వం అంటే నేను గురించి చెప్పింది. అంతే, 6 అధ్యాయాలు నేను గురించి చెప్పింది. తర్వాత 6 అధ్యాయాలు తత్వ గురించి చెప్పినాయి. అంటే ఏదైతే ఉన్నదో దాని గురించి చెప్పింది మిగతా 6 అధ్యాయాలు. మిగతా 6 అధ్యాయాలు అసి అయి ఉన్నానని దానికి మిగతా 6 అధ్యాయాలు వచ్చినాయి. ఈ తత్వమసి యొక్క మూల సూత్రాన్ని భగవద్గీత రూపంలో చెప్పినాడు శ్రీకృష్ణ భగవానుడు. తత్వమసి, దీని ఉపదేశ వాక్యం అంటారు. ఈ తత్వమసినే త్వం అనేది, అంటే నేనంటే ఎవరో అని చెప్పడానికి మొదటి 6 అధ్యాయాలు. మిగతా 6-7 నుంచి 12 వరకు తత్ అంటే ఆ దైవం గురించి చెప్పారు. 13 నుంచి 18 వరకు అసి, ఎట్లా అయింది, అది ఇది ఎట్లయింది అనే దాని గురించి మిగతా 6 అధ్యాయాలు చెప్పింది. నువ్వు కాబట్టి బాగా చదువుకో, భౌతిక తీసుకొని శ్లోకాలు రాకపోతే వచ్చినా ఉన్నాయి కదా తెలుగులో, చదువుకో. ఈ 3 గురించి చెప్పింది భగవద్గీత. అంటే అది నేనే అయి ఉన్నాను అన్నప్పుడు నీకు జన్మ ఎక్కడుంది? నువ్వు కొనసాగుతున్నావు కదా, రూపాలు మారుతున్నాయి అంతే కానీ నీకు మరణం లేదు కదా. అందుకే చెప్పినా కదా కృష్ణుడు భగవద్గీతలో, ఆత్మకు మరణం లేదు, ఆత్మకు చావు పుట్టుకలు లేవు.
ఈ దేహాలు అందులో వచ్చిపోతూ ఉన్నాయి కానీ దానికి లేవు. దాన్నే కదా అగ్నితో కాలదు, నీటికి తడవదు, గాలితో నెట్టబడదు, అశేషాలు ఛేదింపబడదు, మరి అనుభవంలో సైతం ఉంది పేలబడదు అని చెప్పినట్టు దాని గురించి చెప్పింది కదా. మరి అటువంటి ఆ ఆత్మస్వరూపము, ఆ బ్రహ్మము సర్వత్రా నిబిడీకృతమై ఉన్నది. అందులో ఈ పుడుతున్న ఎట్లా నీటి నందు అలలు వచ్చినట్టుగా, సముద్రంలో నీటిలో గాలి బుడగలు వచ్చినట్టుగా, నీటిలో గాలి బుడగ పుట్టింది. ఎక్కడ పుట్టింది? నీటిలో పుట్టింది. బుడగ పగిలితే నీటిలో. దీనికి జన్మలు ఎక్కడ ఉన్నాయి? నీ పూర్వవాసనం, నీ పూర్వజన్మలో చేసుకున్నట్టు పాపం కానీ పుణ్యాన్ని కానీ మోసుకొని రావడానికి వాహనం ఎక్కడుంది? ఆత్మకు ఏమి అంటదు చెప్తున్నాం కదా మనం. అది ఏదాన్ని అంటుకోదు. అప్పుడు నీ కర్మఫలాన్ని ఎట్లా అంటుకుంటుంది? తీసుకొని పక్కన పెట్టుకొని అదే పనిగా మోసుకొని మళ్ళీ నీ శరీరంలోకి వచ్చాలంటే అది ఇప్పుడు వేరైపోయినట్టే కదా. అఖిలమంతయు బ్రహ్మము, బ్రహ్మం అఖిలము కదా, అవునా కదా. అంటే మన వేదాలను తీసుకొని, పురాణాలు తీసుకొని, ఇతిహాసాలు తీసుకొని, ఉపనిషత్తులు తీసుకొని చెప్పుకుంటూ వస్తే ఇది వేరు కాలేదు. అందులోనే సమస్త విశ్వం పుడుతుంది, పెరుగుతుంది, నశిస్తుంది. ఇది సహజం. ఈ దేహానికి ఉండే బాధలు, ఈ దేహానికి ఉండే కష్టాలు, ఈ దేహానికి ఉండేది ఈ జన్మతోనే పాయ. నీకు మరు జన్మకు రానే రావు. అసలు మరు జన్మే నీకు లేదు. అర్థమైంది? మరు జన్మ ఉంది అని భావించేవాళ్ళు, ఆ రూపంలో కొలిసేవాళ్ళు వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని కాదని మనం అనలేము, చెప్పలేము. వారి వారి ఇష్టం. అర్థమైందా? విశ్లేషణ చేసుకునే వానికి అది గొప్పగా ఉంటుంది. ఇప్పుడు పిల్లోడు ఉన్నాడు, ఒక వస్తువు పైలిపోయిందంటే అదే కావాలని ఏడుస్తాడు. అదే వస్తుందా? అప్పుడు ఏం చెప్తాం? అదే తెచ్చిస్తాను నీకు, అదే తెచ్చిస్తా, నేను తెచ్చిస్తాను అని చెప్పి మాయం చేసి నేను ఎత్తుకొని నేను కనిపించుకుంటానని బెడ్ తీసుకుపోయి ఆ పాదింగ్ దుబ్బలో కొత్త తెచ్చి కొత్త తెచ్చినప్పుడు నా బొమ్మ నాకు వచ్చింది. అది కాదు కదా, అది వేరే బొమ్మ కదా, అవునా కదా. అట్లనే ఇక్కడ కూడా భక్తులు నమ్మిన వాళ్ళు నమ్ముకున్నారు. ఆ జన్మలు ఉన్నాయని, ఆ మళ్ళా జన్మలో మనం మంచి జన్మ పుట్టాలని ఎన్నో పూజలు చేసేవాళ్ళు ఉన్నారు, వ్రతాలు చేసేవాళ్ళు ఉన్నారు, దేవుడిని శరణు కోరేవాళ్ళు ఉన్నారు. కొంతమంది జన్మరహితం కోరేవాళ్ళు ఉన్నారు. జన్మరహితం, నాకు జన్మ వద్దు. నీకెక్కడుంది నా జన్మ? నీకు జన్మ ఉందా? ఈ దేహానికి ఉంది జన్మ, అవునా కదా. నీకెక్కడుంది జన్మ? నాకు చెప్పినా కదా, బ్రహ్మం కాడు ఉన్నావు, నువ్వు కొనసాగుతున్నావు. అంతేగాని ఎట్లా ఉదాహరణకు ఇప్పుడు ఈ జన్మలో నీకు బాల్యము, యౌవనము, వృద్ధాప్యం ఎట్లనో అట్లా నీవు ఆనాడు నుంచి అవ్యక్తంగాను, మహత్తుగాను, మహదంకారంగాను, పంచతన్మాత్రలుగాను, పంచమహాభూతాలుగాను, పంచమహాభూతాల నుంచి 84 లక్షల జీవరాశులుగాను, మానవుడిగాను వచ్చినాక ఈ మానవ జన్మములో జ్ఞానం కలిగింది. అప్పుడు తన జన్మ రహస్యాన్ని ఈ జన్మలోనే తెలుసుకున్నాడు మనిషి. అర్థమైంది? ఈ జన్మలోనే తెలిసడానికి అవకాశం ఉంది. అట్లా ఆ విధంగా అందుకే శ్రేష్టమైంది మానవ జన్మ. మానవ జన్మ మహోన్నతమైంది, గొప్పది అని మనం చెప్పుకుంటూ ఉన్నాము, అవునా కదా. అంతేకాకుండా ఇంకొక విషయం అంటే ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది, ఆధ్యాత్మికత అనేది గుంపుకు చెప్పేది కాదు. గుంపుకు చెప్పేది కాదు అది ఆధ్యాత్మికత. ఇండివిజువల్, యూనివర్సల్ కాదండి, ఇండివిజువల్. ఎవరికి వారికి అర్థమవుతుంది. నీ ఆధ్యాత్మిక స్థితి నీకు అర్థమవుతుంది, రెండో వ్యక్తికి అర్థం కాదు.
ఇది ఎవరికి వారికి అర్థమవుతుంది కాబట్టే అనాది నుంచి గురువులకు శిష్యులు గుంపులు లేరు. రామకృష్ణ పరమహంస స్వామి వివేకానంద ఒక్కడే ఉన్నాడు, వీరబ్రహ్మం గారికి సిద్ధయ్య ఒక్కడే ఉన్నాడు. అర్థమైందే. ఆనాడు ఈయన ఆది గురువు దక్షిణామూర్తి సనకసనాథుడు శిష్యుడు, అవునా కదా, గుంపు లేదు ఆయన, అవునా కదా. కాబట్టి నలుగురు లేరు, బ్రహ్మకుమారుడు అని నలుగురు. ఆ సనక సనందాదులు మాత్రమే ఆయనకు శిష్యుని చెప్తున్నాం మనం. ఫోటోలు కూడా నలుగురిని కూర్చోబెట్టింటారు, ఫోటో ఉంటుంది దక్షిణామూర్తి, అవునా కదా. కాబట్టి ఇది గుంపుకు చెప్పేది కాదు. ఆధ్యాత్మికత అనేది ఒక వ్యక్తికి సంబంధించింది. ఎందుకంటే ఆధ్యాత్మికత అనగా స్వవిమర్శ. నిన్ను విమర్శ చేసుకుంటే తెలియబడేది ఆధ్యాత్మికత. అందుకే రమణ మహర్షి చెప్పినాడు, నేనెవరు, నిన్ను నువ్వు తెలుసుకోపో. అది ఆధ్యాత్మికత. అందరిని గుంపుగా కూర్చోబెట్టి చెప్పేది కాదు. కొంతమంది సిద్ధాంతాలు చేసి ఆ సిద్ధాంత కర్తలమని చెప్పుకుంటూ వాళ్ళు ఒకటి నిర్ణయం చేసి దాన్ని చెప్తా వస్తే గుంపులు చెప్తా వచ్చినారు. దానికి సంఘం ఏర్పడింది, ఆశ్రమాలు ఏర్పడినాయి, గుంపులు చెప్పుకుంటున్నారు. కానీ ఆధ్యాత్మికత గుంపులు చెప్పేది కాదు, ఒకరికే చెప్పాలి, ఒకరికే అర్థమవుతుంది. అది ఇండివిజువాలిటీ తనకే అర్థమవుతుంది. గురువు చెప్పడం వరకే, గురువు సూచన చేసి చెప్తాడు నీకు, దాన్ని పెంపొందించుకోవాల్సింది నువ్వు. పరిప్రశ్న అన్నాడు. అంటే గురువు దగ్గర కూర్చొని నీ సందేహాలన్నీ, నీ సంశయాలన్నీ, స్వామి ఇదెట్లా, స్వామి ఇదెట్లా, ఇదెట్లా అనేటువంటి ప్రశ్నించే గుణం నీకు రావాలి. నువ్వు ప్రశ్నించడమే నీకు రాజతో నీకు పరమార్థమే అర్థం కాదు. ప్రశ్నే పడకపోతే పరమార్థం ఎట్లవుతుంది? ప్రశ్న పడితేనే కదా విషయం తెలిసేది. కాబట్టి ఆ ప్రశ్న అనేది మనకు ముఖ్యంగా రావాలి. ఎన్ని ప్రశ్నలు ఉన్నాయి, ఊరికి కాదు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏంది? ప్రశ్నే కదా అది. ఇంకా పచ్చిగా చెప్పాలంటే దీని గురించి, ఆధ్యాత్మికత అనేది కేవలం మనోభావమే. శరీరానికి ఆధ్యాత్మికత లేదు. శరీరానికి ఆకలి, నిద్ర, భయ, మైథునం ఇవి 4 ఉన్నాయి ఈ దేహానికి. మిగతా దీనికి అవసరం లేదు. మనసుకుంది. ఆధ్యాత్మికత పుట్టింది మనసుకే. ఎందుకు? మానవుడు త్రివిధ తాపముల చేత తను మరణిస్తున్నప్పుడు, తను బాధపడుతున్నప్పుడు, తను ఇబ్బంది పడుతున్నప్పుడు ఏమిటిరా ఇది, ఎందుకు ఇలా జరుగుతుంది అని ప్రశ్న వేసుకున్నాడు. మరి ప్రశ్న వేసుకున్న సమాధానం ఎవరు చెప్తారు? ముందు గురువు ఎక్కడ ఉన్నాడు? ఇప్పుడు ప్రశ్న వేసుకున్నాడు. గురువు లేడు. ఆదిలో గురువు ఎక్కడి నుంచి వస్తాడు? ఇంకా ఇప్పుడు త్రివిధ తాపాలు వచ్చినాయి అంటే శరీరము నిరంతరము ఒక ఫ్యాక్టరీ మాదిరి పనిచేస్తా ఉంది. నువ్వు నిద్రపోతున్నా, నువ్వు మెలకువలో ఉన్నా, నువ్వు మాట్లాడుతూ ఉన్నా, నువ్వు తింటా ఉన్నా, నువ్వు తినకుండా ఉన్నా, నీవు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి శ్మశానానికి పోయేంత వరకు నీ శరీరంలో ఎన్ని అవయవాలు పనిచేస్తాయి? సెకండ్ కూడా రెస్ట్ లేకుండా, ఒక్క సెకండ్ కూడా రెస్ట్ లేకుండా నీ శరీరంలో నీ గుండె కొట్టుకుంటావు, నీ శ్వాస ఆడుతూ ఉంది, నీ కిడ్నీలు పనిచేస్తూ ఉంది, నీ లివర్ పనిచేస్తూ ఉంది, నీ జీర్ణాశయం పనిచేస్తూ ఉంది, ప్రతి కండరం, ప్రతి కణం పనిచేస్తుంది. ప్రతి కణము,
పని చేసి శుభ్రం చేసుకుంటుంది. ఈ ఈ మానవ దేహము 1,20,000,000,000 కణజాల సమూహం ఇది. 1,20,00,000,000 ట్రిలియన్స్ అన్ని కణాలు కలిస్తే దేహమే. ప్రతి కణం పనిచేస్తుంది. నీ వీరే కణం ఎట్లా వీరే కణం నీ బయట కనపడదు. ఒక్క చుక్క గ్లాస్ పైన వేసి మక్క చూస్తే దాదాపుగా 60 to 120 మిలియన్స్ ఉంటాయి. 60 నుంచి 120 మిలియన్లు ఉంటాయి. ఏది పుల్లతో అటనుకొని అట్ట పెట్టి చుక్కంతో కూడా లే, ఒక గుండు పుల్లతో అట్లా అద్దుకొని అట్లా పెట్టి దాని మీద గ్లాస్ వేసి చూస్తే ఒక స్పాట్ 60 to 120 మిలియన్స్, 60 నుంచి 150 మిలియన్స్ ఉంటాయి. అవిరే కణాలు. అర్థమైందే? అది కంటికి కణం, అవునా కదా? మరి ఈ కణము, ఈ కణాలు ఎన్ని ఉంటాయి? శరీరం మొత్తం కణజాలమే. ఈ చర్మము, గుండె, లివర్ మొత్తం కణజాలం. ప్రతి కణం నిరంతరం పనిచేస్తుంది. పని చేస్తుంది కాబట్టి చేయి ఊపుతున్నాము, ఏళ్ళు ముడుచుకుంటున్నాము, కంటితో చూస్తున్నాము, చెవితో వింటున్నాము, నోటితో మాట్లాడుతున్నాము, నాలుగుతో చూస్తున్నాము, చర్మంతో స్పర్శ చేస్తున్నాము, కాళ్ళతో నడుస్తున్నాము, మలమూత్రాలు విసర్జిస్తున్నాము, గుండె కుట్టుకుంటుంది. ఇవన్నీ ఎవరు చేస్తున్నాడు కదా శరీరంలో? అవునా కదా? ఈ శరీర ధర్మం ఇది నిజమైనటువంటిది. నిజమైనదంటే ఇది శరీర ధర్మం నిజమైనది. ఆధ్యాత్మికత మనోధర్మం. మనసుతో ఊహించుకున్నావు, మనసులో కల్పించుకున్నావు. ఈ ఆధ్యాత్మికత కల్పనే. వాడికి జరిగిన ఆ రోజు సంఘటనలో అంటే ఏమిటి? ఈ త్రివిధ తాపాలు వచ్చినాయి, శరీరం లోపల అవయవాలు ఆగిపోతున్నాయి, గుండె ధనాన్ని కొట్టుకునే గుండె ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఊపిరి బిగబట్టింది. ఎందుకు బిగబట్టింది? కిడ్నీ ఎందుకు ఫెయిల్ అయింది? లివర్ ఎందుకు డ్యామేజ్ అయ్యింది? ఇవన్నీ మనం తినే ఆహారం వలన, అవునా కదా? లేకపోతే సర్వీస్ అయిపోయింది, అది ఎందుకు వీక్ అయింది, పోషకాలు సరిగ్గా లేకనా, ఇవెన్నో కారణాలు ఉన్నాయి. ఇవన్నీ వాళ్ళు తెలియవు. వద్దు పోయినాడు, ఎందుకు చచ్చినాడు? తర్వాత తేలో, పురుగో, పాము కుర్తి చచ్చినాడు. దోమ కుడితే డెంగ్యూ వ్యాధి చచ్చిపోతున్నాడు. చిన్న దోమ. కరోనా వైరస్ కంటికి కనపడదు, అది సరి దేహంలోకి వెళ్తే 10 రోజులు మనిషి చంపేస్తుంది. అవునా కదా? అంటే కనిపించని ఇలాంటి ఎన్నో మరణాలు జరిగినాయి. చిన్న బిడ్డని, వయసుడని తారకం లేకుండా తండ్రి ముందనే బిడ్డలు చచ్చిపోయినారు, తాత ముందనే మనవలు చచ్చిపోయినారు. వాడు ఏం జరిగింది, ఏం చేస్తా, ఎవరు చేసినాడు, ఎవడు కర్త, ఎవరు కర్మ, ఎవరు క్రియ, ఆడ పుట్టింది ఆధ్యాత్మికత. దానికి భయముతో ఊహించిన దేవుడు. పవర్ విశ్వమంతా ఉంది, శక్తి ఉంది విశ్వమంతా. ఆ శక్తిని మనకు వేదములు చెప్తున్నారు వేదాంతులు. పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. 5 శక్తులు చెప్తున్నారు మనకు. తప్పు కాదు అది. అది సైంటిఫిక్ రీజన్, అది సత్యము. విశ్వశక్తి అన్నారు, దాన్ని ఆధ్యాత్మికంలో శివం అన్నారు. సైన్స్ ఏమన్నది? విశ్వశక్తి అని. ఆధ్యాత్మిక ఉంటున్నారు, శివం ఉంటున్నారు, దాన్ని శివశక్తి అన్నాం ఆధ్యాత్మికంలో. అంతా బ్రహ్మస్వరూపం అన్నాం. శివోహం శివోహం అన్నాం ఆధ్యాత్మికతలు. ఆ శివోహాన్ని కనుక్కోవడానికి ఇప్పుడు తలకిందులైనాడు. ఎన్నో ధ్యాన మార్గాలు దీన్ని తెలుసుకోవడానికి కోసం, ఈ శక్తిని తెలుసుకోవడం కోసం ఎన్ని కష్టాలు ఉన్నారు. అష్టాంగ యోగములు 4 భక్తులు, పంచముద్రలు, యజ్ఞ యాగాదులు, క్రియాయోగాలు, సిద్ధ యోగాలు, సుదర్శన క్రియలు, శ్వాస మీద ధ్యాసలు, తారకము, అమనస్కము, సాంఖ్యము, ఇలా ఎన్నో మనుషులు దాని మీద ప్రయోగం చేసి నేను తెలుసుకోవాలా అంటే అది తెలియపడేది కాదు, అది కంటికి కనిపించేది కాదు. దాన్ని అనుభవరీత్యా మనం అనుభవించాల్సిందే కానీ
అది చెప్పడానికి అవకాశం. అందుకే అది అవాచ్యం. అవాచ్యం అన్నాను అంటే నోటితో. ఆవగ్ మానస గోచరం. ఆ వక్ అంటే వాక్ ద్వారా, కాయము ద్వారా, మనసు ద్వారా దాన్ని చెప్పలేమన్నారు. ఇంద్రియ అతీతం అన్నారు. అంతేగా చెప్పడానికి అంటే ఇంద్రియాలు ఉన్నాయి. ఇంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణాలు, మనస్సు, బుద్ధి, చిత్తాహం 4 అంతఃకరణాలు. జ్ఞానం కూడా ఒక ఇంద్రియమే. దాంట్లో 25 ఇంద్రియాలు, 5 5 25. ఇక ఈ దేహంలో ఉన్నటువంటి ఏ ఇంద్రియాలు దాన్ని తెలుసుకోలేదు. ఎందుకు చెప్పారు ఆ మాట? ఎందుకంటే అది అణువు కన్నా అణువైనది, అనంతము కన్నా అనంతమైనది. అణువు కన్నా సూక్ష్మమైనది, అనంతము కన్నా బ్రహ్మాండమైంది. అణువు కన్నా సూక్ష్మమైంది, అనంతము కన్నా బ్రహ్మాండమైంది. దాన్ని ఎక్కడ నువ్వు పెట్టుకుంటావు? యాడు నన్ను చూస్తావు? నీవెంత? నీ జీవితం ఎంత? నీ ఆయుష్ ప్రమాణం ఎంత? కాని రాని దాన్ని పట్టుకొని కాని రాని అంటే ఏం చెప్తాం? అట్టాటి దివ్య శక్తి ఈ దేహంగా వచ్చింది. ఈ దేహంగా వచ్చింది. నువ్వు చూడాలనుకుంటే ఈ దేహంలో చూడు దేవుణ్ణి. దేవుడెవరో చూడరా, దేహమందున్నాడురా. దేహమంతా దైవస్వరూపమే. నకసిక పర్యంతము, అపాదమస్తకము దైవస్వరూపమే. సర్వోపాధులన్నీ దేవుని స్వరూపాలే. అందుకే మమాత్మ సర్వభూతాంతరాత్మ, నాలో ఉన్న ఆత్మస్వరూపము సర్వభూతముల యందు ఉన్నదయ్యా. అదే నేను, నీవే నేను, నేనే నీవు, నీవు నాకు భేదం లేదని ఆంజనేయ రాముడితో అన్నట్టుగా చెప్పుకుంటాం మనం. తెలుసు కదా ఆ విషయం. తెలిపించిన అంటే ఆ శ్రీరామచంద్రుడు మొట్టమొదటిసారిగా హనుమంతుని దగ్గరకు వచ్చినప్పుడు, ఆంజనేయ నువ్వెవరు, నేనెవరు అంటే, స్వామి నేను వానరుని, నువ్వు దేవుని. స్వామి నేను వానరుని, నువ్వు దేవుని. నరులు వానరులు, దేవతలు, రాక్షసులు, నరులు, వానరులు, కింపురుషులు, కిన్నెరులు, ఇది చాలా పేర్లు ఉన్నాయి. అందులో నువ్వు దేవుడు స్వామి, నేను వానరుని అన్నాడు. తర్వాత కొంతకాలం ఆ రాముడితో ప్రయాణం చేసే కొద్దీ, ఆ రామ మహిమలు తెలుసుకునే కొద్దీ, ఆయన యొక్క తత్వము బోధపడే కొద్దీ, మళ్ళీ ఆంజనేయ నువ్వెవరంటే, స్వామి నువ్వు భగవంతుడు, నేను భక్తుడిని. వానరుడు దేవుడు వినాలి. నువ్వు భగవంతుడివి, నేను భక్తుడిని అంటే వానరుడు వినాడు. తర్వాత కొంతకాలం ఉన్న తర్వాత ఆయన సాంగత్యంలో తెలుసుకున్న తర్వాత మళ్ళా కొంత సమయానికి చివరికి అడిగితే, ఆంజనేయ నువ్వెవరు, నేనెవరు అంటే, స్వామి నీవే నేను, నేనే నీవు, నీకు నాకు భేదం లేదు. ఎట్లా చెప్తారా అంటే, చూడు స్వామి గుండెలు చీల్చి రాముడు చూపించిన అంటే చెప్పినాడట మనకు. అంటే రాముడు గుడిలో కనపడాడు, ఆనవాళ్ళు చూపినాడు కదా. అది మనకు అర్థమయ్యేదానికి పెద్దలు చూపించారట, అర్థమయ్యేదానికి. అంటే ఇక్కడ దైవం కానిది రెండో వస్తువు లేదండి. సర్వం కలియుగం బ్రహ్మ, అంత బ్రహ్మస్వరూపమే, రెండో వస్తువు లేదు. అయితే ఆ బ్రహ్మమే ఇన్ని రూపాలుగా నాకు దర్శనమిస్తుంది. చెట్టుగాను, పుట్టగాను, రాయిగాను, రప్పగాను, కుక్కగాను, నక్కగాను, దోమగాను అన్నీ కూడా దైవాంశ సంభూతులే. అన్నీ కూడా దైవ సంభూతులు. అటువంటిది దైవం. నువ్వు దైవాన్ని దర్శించాలంటే అన్ని రూపాల్లో దర్శించయ్యా. అందుకే రూపాన్ని పెట్టి కొలుస్తున్నాను, అందుకే రాముని గుళ్ళో పెట్టి కొలుస్తున్నాను, అందుకే కృష్ణుడు గుళ్ళో పెట్టి కొలుస్తున్నాను. తప్పు కాదు అది. ఇప్పుడు రైట్ అయిందే, అది ముందు ఇది ముందు తప్పు అయినప్పుడు రైట్ అయింది. ఎందుకు? భగవంతుడు అంటే అంతటా ఉన్నాడు, సర్వంతరాని భగవంతుడు. అందుకే నీవలే నీ పురుగు వారిని ప్రేమించు. బైబిల్ చెప్తుంది, నేనే సత్యము, జీవము, మార్గము. అయ్యా నేను అంటున్నా కదా, అదే సత్యము, అదే జీవము, అదే మార్గము, అదే నిత్యము, అదే సత్యము.
అవునా కదా? అదే నేనే అది, ఎలాంటి తారతమ్యం లేదు. అటువంటి భావనలో ఉండు. ఇది దైవీ గుణ సంపత్తి అంటారు. స్థితి తెలుసుకోవాలి. ఇది దైవీ గుణ సంపత్తి. ఆ దైవ గుణ సంపత్తి నువ్వు పెంచుకో. గురువు కాడికి వచ్చి ఏం చెప్తున్నామంటే మాయలు మంత్రాలు మాటలు కాదు, బోధ. దైవీ గుణ సంపత్తిని పెంచుకో. బ్రహ్మాత్మ సర్వభూతాంతరాత్మ, సర్వం భగవత్స్వరూపం. ఒక నరుడు ఒక మనిషిని పాదాలకు నమస్కారం ఎందుకు చేస్తున్నాను? కొమ్ములు వచ్చినాయా గురువులకు? గురువుని చూసి కాదు, అందులో ఉన్నటువంటి దైవాన్ని చూసి పాదాలకు నమస్కారం చేయాల. అర్థమైందా? అప్పుడే నిజమైన శిష్యుడు. మా గురువుకు ముక్కోతే ఏమనుకుంటాడని ముక్కితే నో, దానికి ఫలం లేదు. గురువులో దైవాన్ని దర్శించాలి. జ్ఞానాన్ని తెలుసుకోవాలి. ఆనువణువులో నీ ఇంట్లో పెండ్లాముల దైవం చూడాలి, కొడుకులో దైవాన్ని చూడాలి. అందుకే మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ. ఒరిగిది పెద్దది మాట్లాడి మళ్ళీ ఆడికి వచ్చింది. ఆడికి ఎక్కడ నువ్వు ముదురు మళ్ళీ ఆడికి. ఇది పరమార్థము, ఇది బ్రహ్మ విద్య. ఇంత విషయాన్ని తెలుసుకుంటే కానీ మనం ఆచతికి రాలి. ఎప్పుడైతే ఆచతికి నువ్వు వస్తావో నీలో అరిషడ్ ఇసుమంతైనా కనిపించవు. ఈర్ష, ద్వేష, పగ, ప్రతీకారం, అసూయ, ఏంటి కామ, క్రోధ, మోహ, మనమస్యార్యాలు, దేశ దుర్గుణాలు నీలో ఉండవు. అవన్నీ మనకు ఆయుధాలే. అవన్నీ ఆయుధాలే. కామం కావాలని ఎక్కడ కావాలా? నిన్ను నమ్ముకొని వచ్చిన నీ భార్య సంతానం కోసం కామం ప్రదర్శించాల్సింది ఎక్కడ? నీ కొడుకు తప్పు దోవలో పట్టినప్పుడు నీకు కోపం రావాల్సిందే. కోపం వస్తుంది, కొట్టాల్సింది. తన్నా ముట్టుకొని మొక్కై ఉండని మానవుడు నువ్వు తన్నురా ముందు అంటున్నాడు. నేను శాంత స్వరూపుణ్ణి, నేను దయగలవాడిని. అందుకే కృష్ణ పరమాత్ముడు చూపించినాడు, యుద్ధం చేపించినాడు. దుష్ట శిక్షణ చేయటం ఇది ధర్మం. కానీ ధర్మానుసారంగా అక్కడక్కడక్కడక్కడగా ఎప్పుడు ఏ ఆయుధం అవసరమో ఆయుధాన్ని వినియోగించమన్నాడు అర్జునుడు. కృష్ణుడు అర్జునుడిని ఇప్పుడు ఫలానా ఆయుధం పేరా అది వాడు. కాబట్టి అరిషడ్ వర్గాలు కానీ దేశ దుర్గుణాలు కానీ చెడ్డవి కాదు. అవి కూడా అవసరాన్ని బట్టి వాడుకోవాలి. దానికి మనం అనుభవం. మాత్ర సేదు ఉంటుంది, విషం విషమే కదా. మాత్ర యాంటీబయాటిక్ మాత్ర పరమ సేదు. కానీ లోపల పురుగు పట్టుకొని చంపుతుంది మింగ. ఈ చెడ్డ ఇసుమని మింగకపోతే సత్సవం. కోడి చేతులనే ఇస్తాం. మరి కడుపులో గడ్డ పుండు పుట్టింది, కడుపు కోసి తీయాలి బయటికి. అరే నువ్వు ఇంత పాపాత్ముడా, కడుపు కోసినావంటే ఎట్టా? ఖర్చుతో అవసరమే కదా. అప్పుడు డాక్టర్ కోసి రక్షణ చేస్తున్నాడు కదా. నువ్వు ఖర్చుతో పుట్టినావని అంత కొట్లాడ చేస్తుంది నేను బతికించాను డాక్టర్లు అంటే ఎట్లా? కాబట్టి ఏ సందర్భంలో ఏది అవసరమో దాన్ని వాడు. అందుకే అక్కడ ఒక పద్యం చెప్తారు, నొప్పించక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి. నొప్పించక తానవ్వక తప్పించక ధన్యుడు సుమతి అని చెప్పినాడు. తాను నొప్పిపడకుండా నొప్పించకుండా మనం తప్పించుకుంటాం. అటువంటి జ్ఞానం, అదే జ్ఞానం ఉంటుంది. అదే జ్ఞానం ఉంటుంది, అదే శుద్ధ జ్ఞానం అంటే. అటువంటి జ్ఞానస్వరూపులుగా ఉండి పెద్దలు మహాత్ములు చేసినారు. కొన్ని వేరే మతాలు విమర్శించవచ్చు, కృష్ణుని విమర్శించవచ్చు, రాముని విమర్శించవచ్చు. రాముడు ఆ షుట్షాట్ని కొట్టినాడు, వాలిని కట్టుకునే పని అడవులు పంపించినాడు. మాటలు తెలియని మాటలు, కానీ ధర్మాన్ని ఆలోచన చేసి చేసినారు ఆ పనులు. అర్థమైందే? కాబట్టి దేవుడిని చూడాలనుకుంటే మానవ రూపంలోనే చూడు. అన్నదా ఏది చూసినా అన్నీ దైవాలే. నువ్వు దీని ఎదురు లేనప్పుడు అదే కనపడుతుంది నీకు. మనిషిలో భగవంతుని చూడలేనప్పుడు, అంటే నీ సాటి జీవి మానవుడు,
నీ సాటి మనిషి కదా, ఉమ్. సాటి మనిషినే నువ్వు ప్రేమించలేనప్పుడు, సాటి మనిషి పైన నీకు ప్రేమ లేదు. ప్రేమ లేనప్పుడు, అభిమానం లేనప్పుడు, ఇంకా వేరే వాళ్ళని ఏం ప్రేమిస్తావు నువ్వు? ప్రేమించలేదు. వేరే జీవులు ఏం ప్రేమిస్తావు నువ్వు? తెలుసుకోలేదు. అందుకే నీ వలే నీ పొరుగు వారిని ప్రేమించు. నువ్వు పెట్టలేకపోయినా అటు పెట్టి అందరినీ మనం ప్రేమించాలి. అప్పుడే దైవత్వం సిద్ధిస్తుంది. గుణాలు, దైవ గుణాలు. శరీరమే నీ రూపమట, ఉమ్. చెంచలమే నీ నటన ఎట. నేను రాసిన పాటలో ఒక చరణం ఇది. అది మాట చెప్పినాడు. శరీరమే నీ రూపమట, భగవంతుడు శరీరమే ఉమ్. ఉపాధే, దేవుడే చేసుకునే ఉపాధులన్నీ, ఉమ్. ఆయనే చేసుకునే ఉపాధులన్నీ. ప్రతి ఉపాధి భగవత్ స్వరూపమే, ప్రతి రూపము భగవత్ స్వరూపమే. అందుకే శరీరమే నీ రూపమట, చెంచలమే నీ నటన ఎట. అంటే దానిలో ఆ శరీరంతో చేసే ప్రతి కార్యము నటన అంటున్నాడు. ఉమ్. ఆ శరీరంతో ప్రతి కార్యము, ఒక జడ్జి, ఒక లాయర్, ఒకడు, ఈ రకరకాలు ఉన్నారు. ఉమ్. అది ఆయన ఆయన నటించే నటన అది. పోషణ. శరీరమే నీ రూపమట, చెంచలమే నీ నటన ఎట. చెంచల నిచ్చల ఆవల ఉన్న, చెంచల నిచ్చల ఆవల ఉన్న, అచలమే నీ నిజ రూపమట. చూడా స్వామి నీ పేరు, కేశవుడా స్వామి నీ పేరు. శివ కేశవులు ఒకటని తెలియక పొరపడితి నీ ఇన్నాళ్ళు. చూడా స్వామి నీ పేరు, కేశవుడా స్వామి నీ పేరు. ఏ పేరైతే మరి నువ్వు ఒకనివే కదా. ఒకరిని ఆ తనిఖీల బరిని మాట్లాడు. అమ్మయ్య దొరికావా అర్ధనారీశ్వరుడా, విడివిడిగా వెతకాను ఒక చోటే కలిశారా. వీళ్ళు సపరేట్గా ఎదుగుతారు, కనపడతారా? కనపడకు. క్షేత్రము క్షేత్రజ్ఞుడు, దేహి దేహము, పురుషుడు ప్రకృతి సపరేట్ కనపడతాయి నీకు? కనపడవు. కనపడవు. రెండు కలిసే ఉంటాయి. రెండు కలిసి ఉంటేనే కనపడతాయి మనకు. రెండు కలకపోతే కనపడవు. రెండు కలిస్తేనే సౌడే కనపడుతున్నాను నాకు. ఉమ్. ఏ దేహి దేహము. దేహి అంటే భగవంతుడు, దేహం అంటే శరీరం. దేహి సత్యము, శాశ్వతము, అనంతము, ఆది మధ్యాంతరహితము, అవమానస నగోచరము, జన్మరహితం. దేహి. ఈ దేహానికి ఉండదు జన్మ. పుట్టింది చచ్చింది, అయిపోయి అంతే. మళ్ళీ దేహం పుట్టదు. ఒక్కసారి పుట్టాం, మళ్ళీ వేరే రూపంలో పుట్టాం, వేరే రూపాలు పుడతాయి. ఉమ్. నీకే సంబంధం. ఇప్పుడు షెల్లు పగిలిపోయిందియా, వేరే షెల్లు కొనుక్కున్నాము, దీంట్లో మెమోరీ ఉంటుంది, అది పెంచి అన్నీ వచ్చాయి దీంట్లో. అట్టే నువ్వు మెమోరీ తీసుకొని వస్తున్నావా? తీసుకోవాలి. కడుపులోకి నువ్వు పుట్టినాకనే నేను నేర్చుకుంటున్నావు. నువ్వు పుట్టినాకనే ఓ నామాలు నేర్చుకున్నావు. నువ్వు పుట్టినాకనే అమ్మ నాన్న నేర్చుకున్నావు. నువ్వు పుట్టినాకనే పాలు తాగేది నేర్చుకున్నావు. నువ్వు పుట్టినాకనే అన్నది నేర్చుకున్నావు. నువ్వు పుట్టినాకనే సమస్తము నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకొని రాలేదు, అన్ని క్వశ్చన్ నేర్చుకున్నావు. నేర్చుకొని ఎవ్వడు రాలేదు. నేర్చుకొని ఎవ్వడు రాలేదు. భూమి మీద పన్నాకనే అన్నీ అమ్మ నేర్పింది. అందుకే మొదటి గురువు తల్లి. అందుకే మాతృదేవో భవ. పితృదేవో భవ. అలా నేర్చుకుంటే వచ్చింది జ్ఞానం. ఊరికే రాదు. ఎంతో మంది మహనీయులను ఆశ్రయించి అనుభవ జ్ఞానం కొంచెం స్వతహాగా. ఎందుకంటే కొన్ని 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 వచ్చిన తర్వాత సొంత జ్ఞానం కూడా కలుగుతుంది ఈ శరీరంలో, ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు నువ్వు ఒక రకం నేర్చుకుంటావు, ఒక విద్య. ఇప్పుడు బేల్దార పనికి పోయినావు, విద్య కట్టి నేర్చుకున్నావు. నా విద్య కడతాంటావు నువ్వు? అన్నీ అక్కడే కడతావా? ఎన్ని రకాలు కడతావు? ఎట్టొచ్చింది అజ్ఞానం? అనుభవంతో. గుణే గుణేషు వర్తంతి అన్నాడు. గుణే గుణేషు వర్తంతి. ఒక గుణం పెరిగి అన్ని కలిసి 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 అనంతం. అందుకే సెల్ ఫోన్ కనుక్కున్నాం మనం, కరెంటు కనుక్కున్నాం, బల్బులు కనుక్కున్నాం, ఫ్యాన్లు కనుక్కున్నాం, ఏసీలు కనుక్కున్నాం, కూలర్లు కనుక్కున్నాం, మిక్సీలు కనుక్కున్నాం, కార్లు కనుక్కున్నాం, విమానాలు కనుక్కున్నాం. గుణం పెరిగింది పెరిగింది పెరిగింది, మార్పు చెంతా వచ్చింది. అట్లా జ్ఞానం పెరుగుతుంది. దాని అనుభవ జ్ఞానం. వాళ్ళని మహనీయులు
అంటున్నాం. ప్రయత్నం, అందుకే చెప్తున్నాడు పురుష ప్రయత్నం అన్నా. నువ్వు ప్రయత్నం చేస్తే సాధన చేయుమురా నరుడా, సాధ్యము కానిది లేదురా. అవునా కదా? అలవాటైతే విషమునైనా హాయిగా త్రాగుట సాధ్యమురా. కాలశిల్పము మెడలో దాచి పూలమాలగా ధరించిన నువ్వు చేసుకోవచ్చు, చూడవచ్చు, పూలమాల మాదిరి చూడవచ్చు. కాబట్టి అటువంటి నిరంతర సాధన, నిరంతర సాధన అంటే ముక్కు మూసుకొని తపస్సు ఏమని కాదు, జ్ఞానం విషయం తెలుసుకో. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఇప్పుడు గంట సేపు మనం మాట్లాడుతున్నాం, ఎన్ని విషయాలు తెలియబడినాయి. సత్సంగంలో వచ్చినాయా, ముక్కు ముసుగు కూర్చుంటూ వచ్చాయా? సత్సంగంలో. అందుకే శంకర ప్రభువులు చెప్పినాడు. ఎవరు? శంకరాచార్యులు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఎప్పుడైతే ఈ విషయం అంతా నీకు అర్థమైందో నిశ్చల స్థితిలో ఉంటావు. దేనికి నువ్వు లొంగవు, భయపడవు. అందుకే దూరం అనేది చెప్పినాడు. పరిపూర్ణ బోధ అంటే, పరిపూర్ణ బోధ అంటే అచల బోధ కాదయ్యా నీ పాసుగొల్లా. పరిపూర్ణంగా నువ్వు బ్రహ్మజ్ఞానాన్ని పొందితే, పరిపూర్ణ అద్వైత బ్రహ్మజ్ఞానాన్ని పొందితే, పరిపూర్ణం లేదు, అచలం లేదు, ఎరుక లేదు, ఆత్మ లేదు, గీత్మ లేదు, ఏం లేదు. ఇవన్నీ మనం పెట్టుకున్న పేర్లు. ఇవన్నీ సిద్ధాంతాలు పెట్టుకుని రాద్ధాంతాలు చేస్తున్నారు. నో, నీకు సిద్ధాంతమే లేదు. పరిపూర్ణ బోధ అంటే పరిపూర్ణ అద్వైత బ్రహ్మ జ్ఞానాన్ని ఎవడైతే పొందుతాడో వాడు పరిపూర్ణుడు. మరి ఈ విద్యుడు పరిపూర్ణుడు రా, అన్ని ఉత్సవానికి వానికి రాంది లేదు. పరిపూర్ణుడు వాడు ఒక విద్యలో. ఇటు మోటార్ సైకిల్ ఏ మోటార్ సైకిల్ తయారు చేస్తారా? వాడు పరిపూర్ణుడు వాడు దాంట్లో, మెకానిజంలో. అవునా కదా? అట్లా పరిపూర్ణుడు. పరిపూర్ణ బోధపడిచిన గురుపుత్రుడు జగతిలోన కడు శాంతుండై పొరపడక నిందాచితులకు మరణించిన వాని వలె తా మెలుగుచుండు, పదుగురు ప్రేమ పొందుచునుండు. మేరు పర్వతమైన మీదొచ్చి పడినాను, ధీరత్వమున బుద్ధి దిగజారకుండాగా తా మెలుగుచుండు, పదుగురు ప్రేమ పొందుచునుండు. అది పరమాత్మ, అది పరిపూర్ణత్వం అంటే. అటువంటి పూర్ణత్వాన్ని పొందమంటున్నాడు గురువు గారు. మరి పూర్ణత వాడు ఏం చేయాలి? సత్సంగం చేయాలి, గురువు దగ్గర కూర్చొని బోధ వినాలి, అడగాలి, ముందు ప్రశ్న వెయ్యాలి. ప్రశ్నే లేకపోతే గురువు కాడికి ఏం పని? నీకు అవసరం లేదు. గురువు ప్రశ్నే పడినప్పుడు నీ గురువుతో ఏం పని? నీకు సంశయం కలిగితే కదా గురువు కాడికి వచ్చింది. ఆడేం చెప్తున్నాడు? సాధన సంపత్తి గల సాధకుడు నరుడు ఘోర సంసారము బాధపడలేక తన పుణ్యోదయమున గురుడు గాంచి ఉరుతారా భక్తి శరణని మురొక్కే మరి మారే యుక్కిని బోధా చేయి మా పుణ్య పురుష మా బోంటాకు సాధింపదకు ముఖ్య సాధన పలికే. ఏం చెప్తున్నాడు? పరితాపం తెచ్చాడు. ప్రశ్నించడానికి వచ్చినాడు శిష్యుడు గురువు దగ్గర. అవునా కదా? అటువంటి శిష్యుని చూసి గురువుకు ఆనందం అవుతుంది. అడిగేవాడు ఉంటే గురువుకు మగదానందం. బా అరే ఏం రా నువ్వు, ఏం అడిగినావురా నువ్వు? అటువంటి వాడిని చూస్తానే శరణాగతుడు శిష్యుని కరుణామృత దృష్టి చేత కడు మోదములను ముప్పిరిగను మృదు వాక్యములను ప్రమాదములను భక్తావిధములను సంశయం ఇంకా బాధింపదను. నాయనా నీకే సంశయం లేదురా, పరిపూర్ణం ఒకటి లేదు, ఎరుకనది ఒకటి, పరిపూర్ణ ఎరుకను వీడు అది బోధ పద్ధతి. నీకు సంశయమే పుట్టకపోతే నువ్వు ఈ విద్యకు పనికిరావు. నువ్వు పని చేసుకోపో, ఏ పని నీకు దీంతో? లేని దాన్ని ఎత్తిన పెట్టుకుని ఎందుకు వస్తావు నువ్వు దిక్కు తెలియకుండా? నీ మధ్యలో లేని దాని రహస్యము నువ్వు తెలుసుకోగలుగుతావు. అవునా కదా? అట్లా కాబట్టి సంశయాన్ని అడగాల గురువు దగ్గర. ఎంతో విద్య ఎన్నో ఉండే తెలుసుకోవాల్సినట్టు. కాబట్టి